సింగర్ సిద్ శ్రీరామ్తో పాట అంటే నిర్మాతలు ఎగబడుతూ ఉంటారు. తమ సినిమాల్లో సిద్ధు పాట ఉండాల్సిందే అని పట్టుబట్టి పాడించుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం బాబోయ్ అంటున్నారు. సిద్ శ్రీరామ్తో పాట అంటే మేకర్స్ గుండెలు పట్టుకుంటున్నారట. అతడు స్టూడియోకి వస్తే నిర్మాతల జేబులకు చిల్లులేనట. దీనికి కారణం అతడి రెమ్యునరేషన్ కాదు, బాడీ గార్డ్స్ జీతమట. సిద్ శ్రీరామ్కి బాడీ గార్డ్స్ ఏంటి అని షాక్ అవుతున్నారా? అవును, సిద్ శ్రీరామ్ 4 బాడీ గార్డ్స్ని నియమించుకున్నాడట. అతడు ఎక్కడికి వెళ్ళినా వారు ఉండాల్సిందేనట. సిద్ధు సినిమా పాట పాడటానికి వస్తే బాడీగార్డ్స్కి భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సిందేనట. దీంతో నిర్మాతలు ఇప్పుడు సిద్ శ్రీరామ్ పేరు వింటే బాబోయ్ అంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, సిద్ శ్రీరామ్ ఈ మధ్య తన కోసం 4 బాడీగార్డ్స్ని నియమించుకున్నాడు. తాను ఎక్కడికి వెళ్ళినా ఆ 4 ఉండాల్సిందే. నిజానికి సిద్ శ్రీరామ్కు బాడీగార్డ్స్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సినిమా పాట పాడాలంటే సింగర్స్ స్టూడియోకి వస్తే సరిపోతుంది. వారు సెట్స్కి కూడా రావాల్సిన అవసరం లేదు. స్టూడియోకి వచ్చి వెళ్ళిపోవడానికి బాడీగార్డ్స్ అవసరం లేదు. కానీ సిద్ధు మాత్రం స్టూడియోకి వచ్చేటప్పుడు 4 బాడీగార్డ్స్ వెంట పెట్టుకుని వస్తున్నాడట. వారికి గంటకు 3 లక్షల వరకు చెల్లిస్తున్నాడట. ఆ ఆర్థిక భారాన్ని కూడా నిర్మాతలపైనే వేస్తున్నాడట. ఇటీవల ఓ సినిమాలో పాట పాడేందుకు స్టూడియోకి వచ్చిన అతడు అక్కడ 5 గంటల వరకు ఉండాల్సి వచ్చిందట. దీంతో తన రెమ్యునరేషన్తో పాటు తన బాడీగార్డ్స్ పారితోషికం కూడా భారీగా తీసుకున్నాడట. వారికి గంటకు 3 లక్షల చొప్పున 5 గంటలకు 15 లక్షలు తీసుకున్నాడట. దీంతో సదరు మూవీ నిర్మాత షాక్ అయ్యాడు. అతడి పారితోషికంతో పాటు అతడి బాడీగార్డ్స్ జీతం కూడా నిర్మాత పైన వేయటం ఇప్పుడంతా సిద్ శ్రీరామ్ పేరు వింటేనే భయపడుతున్నారు. అతడితో పాట అంటేనే నిర్మాతలు బాబోయ్ అంటున్నారట. నిజానికి సిద్ శ్రీరామ్ లాంటి సింగర్కి బాడీగార్డ్స్ అవసరం లేదు. అయినా కూడా వారిని మెయింటైన్ చేస్తూ నిర్మాతలపై మరింత ఆర్థిక భారం మోపుతున్నాడు. ఇలా అయితే సిద్ శ్రీరామ్కు ఆఫర్స్ రావటం కష్టమే అంటున్నారు. ఇప్పటికే అతనికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా అయితే మిగతా భాషల్లోనూ అతడిని పట్టించుకునేవారు ఉండకపోవచ్చు అంటూ సినీ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు. కాగా 2013లో సిద్ శ్రీరామ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన కథల ఆడియోకు సిద్ధు తన గాత్రం అందించాడు. ఆడియోతో అతడి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అలా సిద్ శ్రీరామ్ సింగర్గా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత తమిళ్, తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో పాటలు పాడారు.